నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్మోహన్ రెడ్డి కనుక వైజాగ్ లో 9వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు స్వయానా నేనే అంటిస్తా సవాల్ని స్వీకరిస్తారా వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. నగర మండలంలోని టీటీడీ బుగ్గగుడి ఆలయంను కాపాడాలి డిమాండ్ చేసిన రిటైర్డ్ టీచర్ రఘునాథ ఆచారి. కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపులో ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ 10 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు బిస్కెట్ ఒక రింగు చోరీ. నిందితుడిని అదుపులోకి తీసుకుని బ్యాగ్ లో ఉన్న బంగారు బిస్కెట్ రింగును స్వాధీనం చేసుకున్న పోలీసులు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలే షణ్మోహన్. ఇక వార్తల్లోని వివరాలు. నగర మండలంలోని టీటీడీ బుగ్గగుడి ఆలయంను కాపాడాలని రిటైర్డ్ టీచర్ రఘునాథ ఆచారి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ బుగ్గగుడి ఆలయ పూజారి టీటీడీ ద్వారా నెలకు వచ్చే నిధుల్ని అలాగే భక్తుల ద్వారా గుడికి వచ్చే విరాళాలని తన సొంతానికి వినియోగించుకుంటున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు టీటీడీ యాజమాన్యానికి ఉత్తరాల ద్వారా ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమని అన్నారు. దీనిపై తక్షణం ఇంటెలిజెన్స్ అధికారులచే విచారణ జరిపి ధర్మాన్ని కాపాడి టీటీడీ వారు బుగ్గగుడిని కాపాడాలని కోరారు. రిటైర్డ్ టీచరు నగర మండలంలో పనిచేసి రిటైర్డ్ అయిపోయాను. నేను మా సొంత ఊరు వచ్చి నిటేరి. నేను రోజు ఈవినింగ్ 35 ఇయర్స్గా బుగ్గగుడి దేవస్థానం బుగ్గగుడికి పోతాను. నేను మా ఊరు నుంచి బుగ్గగుడికి 7 కిలోమీటర్లు. రోజు సాయంత్రం గుడికి 7:30 పోతే వాడు 7:30 గుడి మూసుకొని వెళ్ళిపోతాం సార్. నేను అడిగితే అవును ఇది 7:45 7:30 గుడి మూసేసేది లేదు, 8 గంటల వరకు గుడి ముయ్యాలా, 8 గంటలకు సీలు వేయాలా అంటాం. నేను లేదు ఆ పర్మిషన్ నాకు ఒక కనిపిదే రోజు ఇదే పని నీకు కుప్ప అర్చకులు ఇదే పని నీకు రోజు గుడి మూసేటప్పుడు వస్తావు నువ్వు వెంటనే నాకు కొరకావు నువ్వు ఇట్నే సార్. దయచేసి మీకు ఇచ్చిన దయచేసి అందరూ కొంచెం కాపాడండి సార్. ఈవో దగ్గరికి నన్ను ఆ ఈవో చమట పనిచేసే ఉద్యోగస్తులు నన్ను ఆయన కలిసి మాట్లాడాలంటే నన్ను అలౌ చేయలేవు. వాళ్ళు బయట తోసేస్తాను పొర ఇరుపుక ఇక్కడేం పట్టే నీకు ఆ జేయూ దగ్గరికి పో ఏయూ దగ్గరికి పో ఆడికి పో జేయూ దగ్గరికి పో ఏయూ ఆడికి పో అనేసి ఆమె మన ఈ డిప్యూటీ జీవో మేడం నాగలక్ష్మి మేడం ఆమె కూడా ఏం చర్య తీసుకోవాలి. ఆమె ఆ గుడికి ఇన్ఛార్జి. 4 నెలలు కాలు ఇరిగిపోయి 4 నెలలు కాలు ఇరిగిపోయి ఇంట్లో కూర్చున్నారు సార్. వితౌట్ మెడికల్ లీవ్ లాస్ ఆఫ్ టేకన్ ఏం లేకుండా అటెండెన్స్ ఇంటికి తెప్పించుకునేసి సంతకం పెట్టి 4 నెలలు జీతం తీసుకున్నారు. భక్తులు జీతం తీసుకున్నారు తీసేసినారు వాళ్ళు. 4 నెలలు ఇంట్లో కూర్చున్నారు. మెడికల్ లీవ్ లేదు, లాస్ ఆఫ్ ఇది లేదు. ఇంటికి తెచ్చి అటెండెన్స్ తెచ్చి సంతకం తీసి 4 నెలలు జీతం తీసుకున్నారు. ఆయన అరాచకాలు జాస్తి అయిపోయినారు సార్. దయచేసి ఆ గుడిని కాపాడండి. నేను పోతే ముసలి వాళ్ళు పోకూడదంట గుడికి. అది ఏమి ఆ గుడి నీతిని చెబుతారు లేదా నీతిని చెబుతారు గుడి నాదా గుడి ముసలి రాకుండా నీకేమి ఇదే పని రోజు అంటారు సార్. బుగ్గగుడి సార్ దేవస్థానం ఉంది సార్. నగరి మండలంలో సార్ దేవస్థానం ఉంది టీటీడీది సార్. శివయ్య తిరుమల రెండు గుళ్ళు ఉన్నాయి సార్. అన్ని గుళ్ళు ఉన్నాయి సార్. చాలా గౌతమ కట్టిన గుడి చాలా పాత గుడి ఇది. నేను 35 ఇయర్స్గా గుడి ప్రదర్శన చేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గనుక వైజాగ్ లో 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు స్వయానా నేనే అంటిస్తానని సవాల్ని స్వీకరిస్తారని వైసీపీకి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సత్యాల జగన్ కు తండ్రి లాంటి వాడని పేర్కొన్నారు. ఉస్తాద్ ఫైల్మాన్ దించి కౌంటింగ్ కేంద్రాల వద్ద విధ్వంసాలు సృష్టించేలా మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నాగబాబు అందరినీ మంచిగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలని సూచిస్తే సత్యాలు మాత్రం బెదిరించి కౌంటింగ్ చేయాలని అనుకుంటున్నారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం 9న వైజాగ్ లో గెలుస్తున్నాము, రూములు ఖాళీ లేవు, రైలు బుకింగ్ పూర్తయిందని అంటున్నారు. ఇలా మాట్లాడి బెట్టింగులకు దారితీస్తున్నారు. వైసీపీ నాయకులందరూ వెళ్లి సముద్రంలో దూకండి. రోజా ఆమెపైన ఎవరూ బెట్టింగ్ వేయడం లేదు, ఆమె వేస్తే నేను వేస్తానని తెలిపారు. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలకు స్వస్తి చెప్పి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన స్వాగతం పోస్టర్లు తిరుపతి నుండి వైజాగ్ కు అంటిస్తానని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతుంటే సజ్జల బదన చేస్తున్నారని తెలిపారు. కూటమి 140కి పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర బాగు కోసం పవన్ కళ్యాణ్ కోరుకున్న విధంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుందని చెప్పారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 20,000 పైన మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారంట 9వ తారీఖుకి. మొత్తం బ్యాచ్ మొత్తం అందరూ రండి అన్నారు. అందరం తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరూ. పిచ్చాత్మ సరిపోవు కాబట్టి అందరూ కట్టకట్టుకొని వైసీపీ నాయకులందరూ ట్రైన్లు బస్సులు విమానాలు వేసుకెళ్ళి సముద్రంలో దూకేయండి. ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం. మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు, బెట్టింగ్ రూపంలో ఇది ఒక స్కామ్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తుంది, ఒక సర్వే మాత్రం గెలుస్తుంది. అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఖచ్చితంగా ఓడిపోతున్నాం, బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఒక హాస్యాస్పదం ఏమంటే, ఒకరి మీద 15 మీద బెట్టింగ్లు వేస్తున్నారు. ఆమె మీద ఎవరు వేయడం లేదు బెట్టింగ్, ఆమె మా అవ్వ. కనీసం రోజా కూడా అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు. నువ్వున్న ఒక 50,000 25,000 నీ స్థాయి 10,000 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బ్యాంక్ సిబ్బందిని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రైజర్ గా పనిచేస్తున్న ప్రకాష్ తన చేతివాటం ప్రదర్శించి 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను సంచిలో దాచుకోవడం సీసీ కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో 100 గ్రాములకు పైగా 10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు సమాచారం రావడంతో ఆ అధికారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 30/5/2024 తారీఖు ఉదయం 7 గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. హుండీలన్నీ కూడా తీసుకొని ఆస్థాన మండపంకి 8 గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉంది. బ్యాంకు వాళ్ళు ఒక 10 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ 999 నంబర్ ఉన్నటువంటిది హుండీ ద్వారా వచ్చింది. అది 24 క్యారెట్స్. దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు. పంచి లోపల పెట్టుకున్నాడు. పంచి లోపల బహుశా నిక్కర్ ఉండొచ్చు, దాంట్లో పెట్టుకున్నాడు. అక్కడి నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంకు వాళ్ళు
వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని మా దగ్గర తీసుకున్న క్యాష్ని. అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మా సీసీ కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడే ఏఎస్ఐ, తర్వాత ఇతర పోలీసులు, మా హోంగార్డులు ఉన్నారు, మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. కార్మిక సంక్షేమమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించిందని సురేంద్రన్ పేర్కొన్నారు. గురువారం సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు నగరం గిరింపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జెండాను సురేంద్రన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఏ దేశమైనా ముందుకెళ్లాలంటే కార్మికులు సమస్యల పరిష్కారం కావాలి, అట్లాగే రైతుల సమస్యల పరిష్కారం కావాలి. అందుకనే సిఐటి ద్వారా కార్మికుల్ని, కర్షకుల్ని కలిపి అనేక ఐక్య ఉద్యమాలు చేయడం జరిగింది. ఐక్య ఉద్యమాలతో కార్మికులు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు అనేక రకాలుగా కేంద్రం తీసుకుని వస్తామని, ఇది కరెక్ట్ కాదని చెప్పి లక్షలాది మందితో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికలు జరిగింది. ఇంకా జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ తెలియబోతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే కార్మికులకి న్యాయమైన హక్కుల కోసం ఫైట్ చేసే క్రమంలో సిఐటియు అనేక రకాలుగా ముందున్నది. అలాగే సిఐటియు ద్వారా ఇక్కడ ఎలక్ట్రిసిటీ హమాలీస్ యూనియన్ పెట్టుకుని అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం మేము యూనియన్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక కార్మికులకు ఒక యూనియన్ ఉంటేనే ఒక హక్కు ఉంటుంది, ఒక యూనియన్ ఉంటేనే ఒక కనీస వేతనాలు అడిగే హక్కు ఉంటుంది, యూనియన్ ఉంటేనే మనకు మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంటుంది, యూనియన్ ఉంటేనే పని గంటలు విపరీతంగా కాకుండా కనీసం 8 గంటల పని విధానం పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, అనేక రకాల చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు తొంగలో తొక్కతా ఉంది. ఇది కరెక్ట్ కాదని మేము కార్మిక సంఘాలకు మేము చెప్తున్నాం. 54 సంవత్సరాలుగా ఏర్పడిన ఈ సిఐటి సంఘం ఐకమత్యానికి కేంద్రంగా ఉంది. అన్ని రకాల దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెల్లో ఈ సిఐటి పాత్ర చాలా కీలకమైంది. అందుకని మేము సిఐటి ఈరోజు ఎలక్ట్రిసిటీకి సంబంధించి మా వల్ల కార్మికులకు సంబంధించి తీసుకున్నప్పుడు అసలు ఆంజనేయుడు ఏ రకంగా అయితే బలమంగా ఉంటాడో ఆ రకంగా బలమైన వ్యక్తులుగా ఇక్కడ అనేక రకాల ఎలక్ట్రిసిటీ రంగంలో పనిచేస్తున్నారు. వాళ్ళ కనీస హక్కులు, కనీస వేతనాలు, ఒక రెస్టు అనే పరిస్థితి మనకు కనిపించలేకుండా. అందుకనే ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు కేటాయిస్తూ ఉంటారు. ఏమి పని చేయకపోయినా కొంత సహాయం చేస్తుంటారు. మేము కాదను, పేదవాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాల్సిందే, నిరుద్యోగులు ఇవ్వాల్సిందే. కానీ ఎవరైతే కష్టజీవులుగా ఉండేవాళ్ళో కష్టానికి తగిన కూలి, కష్టానికి తగిన వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు మాకు ఇక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ యూనియన్లో వర్కర్స్గా ఉండేవాళ్ళు అనేక సంవత్సరాలుగా ఒక 30, 40, 50 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. మరి 50 ఏళ్ళకి పనిచేసినప్పుడు ఈరోజు ఎక్కడైనా కరెంటు బంద్ అయితే చాలు మొత్తం ఈ కార్మికులు పనిచేస్తేనే అక్కడ వెలుతురు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని మన ఇక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ కార్మికులకి ఖచ్చితంగా కనీస వేతనాలు ఇవ్వాలి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, సరే రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఆరోగ్యం సంబంధించిన ప్రాబ్లం అయినప్పుడు డిపార్ట్మెంటే అదనంగా ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒక కుటుంబం బతకాలంటే కూడా మినిమం కనీసం ఈరోజు ఒక 30, 40 వేల రూపాయలు లేనిది బతకలేని పరిస్థితి వస్తుంది. అందుకనే సిఐటిగా మేము చెప్పేది ఏమంటే ఈరోజు కార్మికులు కూడా అన్ని రకాల కార్మికులకి కనీస వేతనాలు సుప్రీంకోర్టు ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. అందుకని మేము సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాలను కానీ ప్రజలను కానీ ఎడ్యుకేట్ చేసేది ఏమంటే మనమందరం యూనియన్గా ఉందాం, మనమంతా ఐకమత్యంగా ఉందాం, మనమంతా ఐకమత్యంగా ఉండి కార్మికులు, కర్షకులు, కష్టజీవులు అంతా కలిసి మన సమసమాజం కోసం, న్యాయమైన కనీస వేతనాల కోసం మనం కష్టపడి ముందు ఉండాల్సిన అవసరం ఉంది. అందులో సిఐటి నాయకత్వం ముందు పెట్టుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ చాలా సంతోషం. కట్ చేయండి. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చిత్తూరు జిల్లాకు కౌంటింగ్ సెంటర్ను ఎస్పీ సెట్లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కౌంటింగ్ సెంటర్లో బ్యారికేడింగ్, ఫుడ్ కోర్ట్, త్రాగునీరు ఏర్పాటు, శానిటేషన్, పార్కింగ్, మీడియా సెంటర్, సీసీ కెమెరాల ఏర్పాటు, సూచిక బోర్డుల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
మొదటగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాటు చేసిన టేబుళ్ల అమరిక, కంప్యూటర్ల ఏర్పాటు, ఏజెంట్లకు అవసరమైన సిట్టింగ్ ఏర్పాటు తదితర అంశాలన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో తగు భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, పూర్తి నిఘా నీడలో ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. ఓట్ల లెక్కింపుకు కేటాయించబడిన సిబ్బంది వారికి కేటాయించబడిన కౌంటింగ్ హాల్ కు సులువుగా చేరే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాణిపాక ఆలయంలో బంగారు బిస్కట్ చోరీ మిక్కిలి విచారకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాణిపాకం ఆలయంలో చోరీలు నిత్య కృత్యమైపోతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల చోరీలు జరుగుతున్నాయని అన్నారు. నకిలీ డొనేషన్ బుక్కులు ముద్రించి డొనేషన్లకు పేరు చెప్పి కూడా దోచుకుని తింటున్నారని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం యొక్క ఉండి కౌంటింగ్ లో దాదాపు 10 లక్షల పైగా విలువైనటువంటి బంగారు బిస్కెట్ ని భక్తులు ఎంతో భక్తి ప్రదాతలతో స్వామివారి ఉండి లేచినటువంటి దాన్ని ఉండి కౌంటింగ్ సందర్భంగా చోరీ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆలయ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇటువంటి చోరీలు పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నా కానీ ఆలయ అధికారులు ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో కూడా డబ్బులు దొంగలించినారు, బంగారు నగలు దొంగలించినారు, ఉంగరాలు దొంగలించినారు, నాణ్యాలు దొంగలించినారు. అరెస్ట్ చేసేది, కేసు పెట్టేది, మళ్ళీ బయటకు వచ్చేది. ఇది అరెస్టులు కేసులతో సంబంధించిన విషయం కాదు కదా, భక్తుల మనోభావాలతో సంబంధించిన విషయం కదా ఇది. ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతా ఉంటే భక్తుల మనోభావాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఒక భక్తి భావంతో దేవాలయం ఉండిలో కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. ఆ కానుకలు సద్వినియోగం అవ్వాలి కదా స్వామివారికి. ఈ విధంగా దొంగతనాలు జరుగుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే ఆలయ అధికారులు ఏం గుణపాఠాలు నేర్చుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు? కాబట్టి కాణిపాక ఆలయం వివాదాలకు నిలయమైపోయింది. ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగటం, స్వామివారికి ఉండి లేచిన డబ్బులు మాయమైపోతున్నాయి, బంగారు నగలు మాయమైపోతున్నాయి, స్వామివారికి ఇచ్చినటువంటి డొనేషన్లలో అవకతవకలు పెద్ద ఎత్తున స్వామివారి పేరు చెప్పి డొనేషన్లు అక్రమార్కులు వసూళ్లు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు తప్పించి ఇంకోటి కాదు. కాబట్టి ఉండిలో చోరీల ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి భక్తుల మనోభావాలను కాపాడాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ కేసులో కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి అలిపిరి జూ పార్క్ రోడ్డులోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ కళాశాల నందు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేయదలిచిన వారు జూన్ 21వ తేదీలోపు పూర్తి చేసిన వారి దరఖాస్తులను కాలేజీకి అందేలా పంపాలని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు ఆ కళాశాల అడ్మిషన్ ఇన్ఛార్జ్ శివరామకృష్ణ, ఏవో భార్గవి, ఫ్యాకల్టీ సునీత తదితరులతో కలిసి ప్రిన్సిపల్ మాట్లాడుతూ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వంచే ఈ కళాశాల నడపబడుతోందని తెలియజేశారు. 2024-25 సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ డిస్కనెక్ట్ అయిన అభ్యర్థులు 6 నెలల నుండి 3 ఏళ్లలోపు ఉన్న వివిధ కోర్సులకు అప్లై చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ వివిధ రకాల కోర్సులకు సంబంధించి కళాశాలలో థియరీ క్లాసెస్ శిక్షణతో పాటు పెద్ద 5 స్టార్ హోటల్లో ప్రాక్టికల్స్ ద్వారా పూర్తి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అన్నారు. ఇతర సమాచారం కొరకు తమ కళాశాల ఫోన్ నంబర్లు 9701343846 లేదా 9100558006 లేదా 9700440640ను సంప్రదించవచ్చునని అన్నారు. 8 ముఖ్యమైన హోటల్స్ తాజ్ కానీ, మినర్వా కానీ, గ్రాండ్ రిచ్ కానీ, బీమాస్ కానీ, అలాగే మారస్ సరోవర్, ఈ హోటల్స్ అన్నిటితోటి కూడా కాలేజ్ మనం ఒక ఎంఓఈ చేసుకున్నాం. ముఖ్యంగా కోర్సెస్ చేసే సమయంలో అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి, అలాగే అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్లు, అలాగే హెచ్ఆర్ మేనేజర్సు, అలాగే అక్కడున్న అకౌంటెంట్సు, హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతోటి ఎంఓఈస్ చేసుకున్నాం.
వారు కూడా మా సహకారం అందిస్తున్నారు. దాదాపు తిరుపతిలో ఉన్న మన ప్రముఖ హోటల్స్ అన్నింటిలోనూ మా పాత స్టూడెంట్స్ అందరూ పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ పెడ్సరీ కోర్స్కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే చాలు. అలాగే వీటికి సంబంధించి మనకు 1.5 సంవత్సరం కోర్స్, అది 3 సెమిస్టర్స్ ఉంటుంది. ఆ 3 సెమిస్టర్స్లో 2 సెమిస్టర్స్ కాలేజ్లో క్లాసెస్ చేస్తారు, ఒక 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారనమాట. 18 years మినిమం కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఇదైతే మనకి 6 మంత్స్ కోర్స్ అనమాట. సో మనకు 6 మంత్స్, 1.5 year, 3 years కోర్సు. కేటగిరీ ఏదైనా ఒక 6 మంత్స్ పాటు ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ అయి ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఈ కోర్సులో ఫుడ్ అండ్ బెవరేజెస్ కోర్స్ చేయొచ్చు. అలాగే 1.5 year కోర్స్కి సంబంధించి ఒకవేళ వాళ్ళు పాలిటెక్నిక్ కానీ ఇతరత్ర కానీ చేసి బీటెక్ చేసే ముందు గ్యాప్ ఏదైనా ఉంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు హోటల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత కోర్సుకి సంబంధించిన వివరాలు, అలాగే మనకు అడ్మిషన్స్ ఎలా. తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేడు హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం మొదలుకొని ఆలయ 4 మాడ వీధులు, అఖిలాండం, రామ్ బగీచా అతిథి గృహం వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఘాట్ రోడ్, రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగర పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో స్వామివారికి గురువారం బహుళాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చనలు జరిగాయి. మండు టెండను లెక్క చేయక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి జరుగు విశేష అభిషేకములైన పాలు, పెరుగు, పంచామృతం, విభూది, పన్నీరు, కొబ్బరి బొండ, నీటితో విశేషంగా అభిషేకాలు జరిగాయి. భక్తులు తీసుకొచ్చినటువంటి పుష్పాలను ప్రత్యేక అలంకరణగా అలంకరించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు వివిధ రకాలైన ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా విభూది, పుష్పం, పండ్లు, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో శక్తిపీఠం పీఠాధిపతి శ్రీ మాతాజీ రమ్యానంద స్వామీజీ, కుర్తాలం శంకరాచార్య మఠం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ, పాండిచ్చేరి టూరిజం మంత్రి లక్ష్య నారాయణ, ఖమ్మం ఎమ్మెల్సీ మధు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. శాంతిపురం మండలం పరిధిలోని నంజంపేటలో బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గట్టూరుకు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారని చెప్పారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. గతంలో 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలు రాళ్ల బుదుగూరు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి కనుక వైజాగ్ లో 9వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు స్వయాన నేనే అంటిస్తా, సవాల్ని స్వీకరిస్తారా? వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్.
మండలంలోని టీటీడీ బుగ్గగుడి ఆలయంను కాపాడాలి డిమాండ్ చేసిన రిటైర్డ్ టీచర్ రఘునాథ ఆచారి. కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపులో ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ 10 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు బిస్కెట్, ఒక రింగు చోరీ. నిందితుని అదుపులోకి తీసుకుని బ్యాగ్ లో ఉన్న బంగారు బిస్కెట్ రింగును స్వాధీనం చేసుకున్న పోలీసులు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలే షణ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.